లాస్ట్ 2 వీడియోస్లో చెప్తున్నట్టుగా మంచి ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. మీరు ఇప్పుడు రెడీగా ఉన్నారు, మీ ఫ్యామిలీ మిమ్మల్ని పోషిస్తుంది ప్రస్తుతానికి. అలాంటి టైంలో మీరు మంచి ఇన్స్టిట్యూట్ చూసుకొని మంచి వర్క్ నేర్చుకోవడం అనేది ద బెస్ట్ ఆప్షన్, బెస్ట్ చాయిస్ కూడా. మీ చాయిసే మీ లైఫ్ని డిసైడ్ చేస్తుంది. ఎప్పుడు మీరు తీసుకునే నిర్ణయమే మీ జీవితం. ఎప్పుడు నిర్ణయాలు మాత్రం తేడాగా తీసుకున్నా లైఫ్ లాంగ్ సఫర్ అవ్వాలి. ఫస్ట్ మంచి ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలిసిన వాళ్ళు ఉంటారు. ఈ రోజుల్లో అవుట్ ఆఫ్ వెళ్ళేవాళ్ళు మన వెల్డింగ్ ఫీల్డ్లో లేని వాళ్ళు లేరు. మన చుట్టుపక్కల ఉన్నారంటే మినిమం 10 మెంబర్స్ మీకు తెలిసి ఉంటే అందులో 5 మెంబర్స్ మన వెల్డింగ్ ఫీల్డ్లోనే ఉన్నారు. ఆ 5 మెంబర్స్లో 3 మెంబర్స్ అవుట్ ఆఫ్ ఫీల్డ్ వచ్చిన వాళ్ళే. ఫర్దర్ వాళ్ళే అడిగినా పర్లేదు, లేదా నేను చెప్తాను ఇప్పుడు ఈ వీడియోలో, ఫుల్ వీడియో చెప్తాను చూడండి. మీకు చిన్నప్పటి నుండి వ్యవసాయం చేశాను, కొద్దిగా హార్డ్ వర్క్ చేస్తున్నాను నేను అనుకున్న వాళ్ళు వెల్డింగ్ ద బెస్ట్ చాయిస్. నేను కొద్దిగా స్మార్ట్, నేను లెక్కల్లో కొద్దిగా అన్ని లెక్కలాంటి బాగా చేస్తాను. నేను చిన్నప్పుడు చదువుకున్నప్పుడు బాగా చదువుకున్నాను అనుకొని నేను నా శరీరాన్ని ఎక్కువ కష్టపెట్టలేను, నా బ్రెయిన్కి ఎక్కువ వర్క్ చెప్తాను నేను అనుకున్న వాళ్ళు ద బెస్ట్ చాయిస్ ఇది 5 లైన్ ఫిట్టర్ ఆర్ స్ట్రక్చరల్ ఫిట్టర్. ఈ 2 బెస్ట్ చాయిస్. ఓకే, నేను వెల్డింగ్లో చాలా టైప్స్ ఉన్నాయి వెల్డింగ్స్. ఏ వెల్డింగ్స్లో ఎస్ఎస్ ఫుల్టిక్ ద టాప్ నెంబర్ 1 ఎస్ఎస్ ఫుల్టిక్. మీరు వాళ్ళలో ఎక్కడికి వెళ్ళా వేకెన్సీ ఉండి మంచిగా డబ్బులు సంపాదించుకోవడానికి నెంబర్ 1 చాయిస్ ఫుల్టిక్. తర్వాత మిగ్ అండ్ ఆర్క్, నెక్స్ట్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ జస్ట్ నువ్వు ఇండియాలో సస్టైన్ అవ్వడానికి ఏది పనికి వస్తుందంటే కేవలం ఆర్క్ వెల్డింగే. ఆర్క్ వెల్డింగ్ అవుట్ ఆఫ్లో నీకు ఆర్క్ వెల్డింగ్ పోస్టే తీసుకో. ఒకవేళ తీసుకున్నా ఇండియాలో ఎంత వస్తుందో అంతే శాలరీ వస్తుంది. దాని మీద నువ్వు పెద్దగా ఆర్క్ వెల్డింగ్ నేర్చుకోవడానికి, కేవలం ఆర్క్ వెల్డింగ్ నేర్చుకోవడానికి అయితే ఏ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వద్దు. ఇది పక్కాగా నేను చెప్తున్నాను. మీరు ఆర్క్ వెల్డింగే జాయిన్ అవుదాం అనుకుంటే ఏదైనా ఒక ఎక్కడో దగ్గర ఇలాగ ఇప్పుడు మన సైడ్ చాలా వర్క్స్ ఉంటాయి, సిపిఆర్లు కానీ డాక్యార్లు కానీ, ఎక్కడైనా హెల్పర్గా జాయిన్ అయిపోయినా మీరు ఆర్క్ వెల్డింగ్ నేర్చేసుకోవచ్చు. ఆర్క్ వెల్డింగ్ ఎవరైనా నేర్పుతారు, అది సింపుల్ కూడా నేర్చుకోవడానికి. ఫిట్టరు పైప్ లైన్ ఫిట్టర్ అయితే ఇన్స్టిట్యూట్లో నేను స్ట్రాంగ్లీ రికమెండ్ చేసేది పైప్ లైన్ ఫిట్టర్ అయితే ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వండి. స్ట్రక్చరల్ ఫిట్టర్ అయితే మ్యాక్సిమము మళ్ళీ ఎక్కడ దగ్గర హెల్పర్ కింద జాయిన్ అయ్యి నేర్చుకోవడానికి ట్రై చేయండి. ఇవి మీరు ఓకే ఫస్ట్ స్టెప్. మీరు ఏ ట్రేడ్ సెలెక్ట్ చేసుకోవాలనేది మీరు డిసైడ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఎక్కడ జాయిన్ అవ్వాలి, ఏ ఇన్స్టిట్యూట్ని ఎలా సెలెక్ట్ చేసుకోవాలి. చాలామంది అనుకుంటారు పెద్ద ఇన్స్టిట్యూట్ ఉండాలి, చాలా పెద్ద ఇన్స్టిట్యూట్, అందులో 100 మంది స్టూడెంట్స్ ఉండాలి, 5 మాస్టర్స్ ఉండాలి, చాలా పెద్ద స్టూడెంట్ ఉంది. ఎప్పుడైతే నువ్వు పెద్ద ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుదామని అనుకుంటున్నావో ఐ టెల్ యూ దట్ ఈస్ ద ఫస్ట్ రాంగ్ స్టెప్ ఇన్ యువర్ లైఫ్. ఎప్పుడు నువ్వు వర్క్ నేర్చుకునేది ఏరియా లేదా ఇన్స్టిట్యూట్ అనేది పెద్దగా ఉండాలని అనుకోకు. పెద్దగా ఉంటే స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, అందులో స్టూడెంట్స్ ఎక్కువ ఉంటారు, దానివల్ల నిన్ను పట్టించుకోడు. ఇప్పుడు 2 పిల్లలున్న తల్లిదండ్రులు 2 పిల్లలకి అన్నీ ఫుల్ఫిల్ చేస్తారు. అదే ఇంట్లో 4 పిల్లలు ఉంటే ఎవరికి ఏదో ఒకరికి 2కి ఫుల్ఫిల్ అవుతుంది. ఫస్ట్ వాళ్ళకి లాస్ట్ వాళ్ళు 2ని ఏదో అంతంత మాత్రాన చూసినట్టే ఉంటుంది. మనం అదే ఎగ్జాంపుల్ చూడండి. ఎప్పుడు స్టూడెంట్స్ ఎక్కువైతే మిమ్మల్ని టీచ్ చేయడం అనేది అది మారిపోతుంది. ఇప్పుడు ఇన్స్టిట్యూట్ మీకు అన్ని విషయాలు దగ్గరుండి మిమ్మల్ని కాన్సన్ట్రేషన్ చేసే మీ మీద ఫోకస్ ఉండేటట్టు ఉంటేనే ఇన్స్టిట్యూట్ అనేది బెస్ట్ ఇన్స్టిట్యూట్. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తారు, చిన్న ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యారు అనుకో, స్టూడెంట్స్ తక్కువ మంది ఉంటారు, మాస్టర్ ఉంటాడు అందుబాటులో అన్ని సామాన్లు ఉంటాయి, మీరు ఫోకస్గా వర్క్ చేయగలరు. ఒకవేళ మీ ఫోకస్గా మీరు చేయకపోయినా మాస్టర్ ప్రతి సెకండ్ ప్రతి మినిట్ మీ వెనకాల ఉంటాడు కాబట్టి మిమ్మల్ని ఫోర్స్ చేసేటట్టు ఫోకస్ చేసేటట్టు వర్క్ నేర్పుతాడు. దట్ ఈస్ ద బెస్ట్ చాయిస్. ఎప్పుడు ఇన్స్టిట్యూట్ అనేది ఎంత ఉన్నది, అందులో ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారనేది చూసుకోకూడదు. ఇన్స్టిట్యూట్ మీరు ఎలాగే ఎంక్వైరీ చేస్తారు కదా, ఇన్స్టిట్యూట్ మంచిగా వర్క్ నేర్పుతుందా లేదా అన్నీ చూసుకొని అందులో మాస్టర్ ఉన్నాడా లేదా చూసుకోండి. రెండో పాయింట్, ఇన్స్టిట్యూట్ ఎలా ఉండాలి ఏంటనేది ఒక ఇన్స్టిట్యూట్ని సెలెక్ట్ చేసుకున్నారు. ఆ ఇన్స్టిట్యూట్ మనకి ఎంత దూరంలో ఉంది అనేది ఎప్పుడు కన్సర్న్ చేయొద్దు. దూరంగా ఉందంటే ప్రతి ఇన్స్టిట్యూట్లో, మా ఇన్స్టిట్యూట్లో అయితే అకామిడేషన్ ఉన్నది, రూము, బెడ్, ఎవ్రీథింగ్ ఉంటాయి, కిచెన్ కూడా ఉంటుంది. మీరు ఫుడ్ ప్రిపేర్ చేసుకోవచ్చు, లేదా అవుట్ సైడ్ తినవచ్చు. ఎవ్రీథింగ్
ఉండాలి. ఎప్పుడు ఇది పక్కాగా అకామిడేషన్ ఉన్నదా లేదా అని ఇన్స్టిట్యూట్ చెక్ చేసుకొని అకామిడేషన్ ఉన్న ఇన్స్టిట్యూట్లోనే జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఇప్పుడు దూరంగా ఉన్న ఇన్స్టిట్యూట్లు దూరంగా ఉన్నాయి, దగ్గరలోనైతే ఇది మా ఇంటికి దగ్గరగా ఉంటుందని నేను వెళ్ళిపోదామని ఎప్పుడు ఒక ఇన్స్టిట్యూట్ని చూజ్ చేసుకోకూడదు. ఎప్పుడు దగ్గరగా ఉన్న దూరంగా ఉన్న ఇన్స్టిట్యూట్లో మనకు బాగా వర్క్ నేర్పుతారా లేదా అనేది చూసుకోవాలి. ఆ ఇన్స్టిట్యూట్ నుండి ఎంతమంది బయటకు వెళ్ళారు? ఇప్పుడు ఆ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలంటే ఒక 80 మిషన్లు ఉండాలి, 60 మిషన్లు ఉండాలి, 40 బూతులు ఉండాలని చూడకూడదు. 10 బూతులు ఉన్న మాస్టర్ వెనకాల నుండి మీకు వర్క్ నేర్పుతున్నాడా లేదా? మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంతకుముందు ఏ ఇన్స్టిట్యూట్కి వెళ్ళా ఆ ఇన్స్టిట్యూట్లో ఆల్రెడీ వర్క్ నేర్చుకుంటున్న అడగండి. ఇన్స్టిట్యూట్లో మీకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీడమ్ ఉందా లేదా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఫ్రీడమ్ ఉండాలి. ఫ్రీడమ్ అంటే కొన్ని ఇన్స్టిట్యూట్లు నాకు తెలుసు, నేను చెప్తున్నాను. ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయినంత వరకు చాలా బాగా మాట్లాడతారు మీతోని. మీకు అలా నేర్పుతాము, ఇలా నేర్పుతాము, అంత ఉంటుంది, ఇంత ఉంటుంది, ఉదయం సాయంత్రం వరకు క్లాసులు ఉంటాయి, తర్వాత మీకు థియరీ ఉంటుంది, ప్రాక్టికల్ ఉంటుంది, అది ఉంటుంది, ఇది ఉంటుంది అని చాలా చెప్తారు. అవన్నీ కాదు. ఆల్రెడీ ఆ ఇన్స్టిట్యూట్లో వర్క్ నేర్చుకుంటున్నవన్నీ ఒకసారి వెళ్ళి ప్రతి ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఇన్స్టిట్యూట్ చెక్ చేస్తారు కదా, చెక్ చేయండి. ఒకసారి అడగండి ఇన్స్టిట్యూట్లో ఎలా నేర్పుతున్నారు. మా ఇన్స్టిట్యూట్ సంగతే చెప్తాను, మిగిలిన ఇన్స్టిట్యూట్ సంగతి నాకు సంబంధం లేదు. మా ఇన్స్టిట్యూట్ చెప్తాను. మా ఇన్స్టిట్యూట్లో మా కుర్రల చేత కూడా మీకు చెప్పిస్తాను నేను. మా ఇన్స్టిట్యూట్లో వన్స్ జాయిన్ అయ్యాక మీ ఓపిక, మీ కాన్సన్ట్రేషన్, మీ ఓపికే ఉదయం వచ్చిన కాంచి సాయంత్రం వెళ్ళే వరకు వెల్డింగ్ రాడ్స్ అవైలబుల్లో ఉంటాయి, ప్లేట్స్ అవైలబుల్లో ఉంటాయి, పైపులు అవైలబుల్లో ఉంటుంది, మిషన్ అవైలబుల్లో ఉంటుంది, బూతులు అవైలబుల్లో ఉంటుంది. నేను వెనకాలే ఉంటాను. మా ఇన్స్టిట్యూట్లో నేనే వర్క్ నేర్పుతాను. నేను టిగ్గొచ్చు, మిగ్గొచ్చు, ఆర్కొచ్చు, పైప్ లైన్ డ్రాయింగ్ చూస్తాను, స్ట్రక్చరల్ డ్రాయింగ్ చూస్తాను. మన వెల్డింగ్ ఫీల్డ్లో నాకు రాలేని అంటే లేదు. నేను అసిస్టెంట్ ఫిట్టర్గా జాయిన్ అయ్యి హెల్పర్గా జాయిన్ అయ్యి ఇండియాలో 2 ఇయర్స్ వరకు నేర్చుకున్నాను హెల్పర్గా. తర్వాత అసిస్టెంట్ ఫిట్టర్గా అయ్యాను, తర్వాత ఫిట్టర్ అయ్యాను. అంతకుముందు ఆర్క్ వెల్డింగ్ నేర్చుకున్నాను, అంతకుముందు మిగ్ వెల్డింగ్ నేర్చుకున్నాను, అవుట్ ఆఫ్ వెళ్ళాక టిగ్ వెల్డింగ్ నేర్చుకున్నాను. ఇలాగా నీకు ఫ్రీడమ్ ఉందా లేదా? ఎంత ఫ్రీడమ్ ఉంటే అంత వరకు నేర్చుకోగలవు. ఇన్స్టిట్యూట్లోకి వెళ్ళాము, ఫ్రీడమ్ ఉంది, అన్నీ బాగానే ఉంది. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఏదో ఉదయాన్నే వెళ్ళాము. ఫ్రీడమ్ అంటే ఏంటని మీకు డౌట్ రావచ్చు. ఫ్రీడమ్ అంటే ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక ఈరోజు ఇప్పుడు మీకు కొన్ని ఇన్స్టిట్యూట్లో ఏం చేస్తారంటే వెళ్ళంటే మీకు ఒక 15 రాడ్స్ ఇస్తారు. ఆ 15 రాడ్స్ అయిపోయిన తర్వాత పక్కోడి దగ్గరికి వెళ్ళి చూడమంటారు. చూడమనడం తప్పు కాదు, నేను ప్రామిస్ చెప్తున్నాను. నువ్వు కొట్టే దానికన్నా పక్కోడు కొడుతున్నప్పుడు, అదే పక్కోడు ప్రిపేర్ అవుతున్నప్పుడు మీరు చూస్తేనే మైండ్లో బేగా రీడ్ అవుతుంది, మీకు పక్కా రీడ్ అవుతుంది, బాగుంటుంది. అలాగా పక్కగా అది చేయాలి. కొంతసేపు మీరు ప్రాక్టీస్ అవ్వాలి, కొంతసేపు పక్కోడు ప్రాక్టీస్ అవుతున్నప్పుడు ఆడు ఎలా కొడుతున్నాడని చూడాలి. వెల్డింగ్ కొట్టిన తర్వాత ఎలా వస్తుంది, ఫినిషింగ్ ఎలా ఉంది అంటే మీరు ఇమేజిన్ చేయాలి మైండ్లో. వీడు ఎలా కొడుతుందంటే ఎలా వస్తుంది ఇది అని ఇమేజిన్ చేసుకోవడం వల్ల మీరు బేగా లర్నింగ్ అవుతుంది మీకు. రెండోది, ఎలా సెలెక్ట్ చేసుకొని ఇన్స్టిట్యూట్కి వెళ్ళిన తర్వాత మీరు ఎలా బిహేవియర్ ఎలా ఉండాలి. ఇన్స్టిట్యూట్కి వెళ్ళాక మీరు వర్క్లో ఎలా కాన్సన్ట్రేషన్ చేయాలి. వర్క్ ఎన్ని రోజుల్లో వస్తుంది, మీకు ఏది తీసుకుంటే ఎన్ని రోజుల్లో వస్తుంది, తీసుకున్నాక నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి అనేది అన్నీ ఈ వీడియోలో చెప్తే లెంత్ ఎక్కువైపోతుంది కదా. నెక్స్ట్ వీడియోలో పెడతాను, చూడండి. థ్యాంక్ యూ.